నంద్యాల జిల్లా ముచ్చుమరిలో బాలిక అదృశ్యమైన ఘటనలో మిస్టరీ ఇంకా విడలేదు. ఇంకా బాలిక ఆచూకీ తెలియలేదు. అఘాయిత్యానికి పాల్పడ్డ ముగ్గురి మైనర్లను మరోసారి పోలీసులు విచారిస్తున్నారు. ఇప్పటికే మైనర్ బాలురు చెప్పిన విధంగా అప్రోచ్ కెనాల్, పంప్ హౌస్ వద్ద నీటిలో గాలింపు చర్యలు చేపట్టినా ఆచూకీ లభించలేదు. దీంతో మరోసారి ముగ్గురు బాలులను విచారిస్తున్నారు. బాలురు మాట మారిస్తూ పోలీసులను ముప్పుదిప్పలు పెడుతున్నారు. మరోవైపు బాలురుతో పాటు వారి తల్లిదండ్రులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అయితే ఇప్పటికే 6 రోజులైనా బాలిక ఆచూకీ లభ్యం కాకపోవడంపై బాలిక కుటుంబ సభ్యులు, ప్రజా సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే నందికొట్కూరు పోలీస్ స్టేషన్ ఎదుట బాలిక కుటుంబ సభ్యులతో ధర్నాకు దిగాయి. రేపు మరోసారి ప్రజా సంఘాలు ఆందోళనకు పిలుపునిచ్చాయి. ఇదే అంశానికి సంబంధించి మిస్టరీ వీడే పరిస్థితులు కనబడుతున్నాయా? మళ్ళీ సెర్చ్ ఆపరేషన్ స్టార్ట్ చేశారా? ఈరోజు నిన్న సాయంత్రం అవడంతో వెలుగు కోల్పోయిన నేపథ్యంలో అక్కడ సూర్యుడు అస్తమించిన తర్వాత ఆపరేషన్ ఆగినట్లుగా తెలుస్తోంది. ప్రజెంట్ అప్డేట్స్ని మా ప్రతినిధి హేమంత్ అందిస్తారు. హేమంత్. సునీల్, ఏదైతే ఈ అప్రోచ్ కెనాల్లో నిన్న సాయంత్రం వరకు అయితే గాలింపు చర్యలు అయితే చేపట్టారు. ఏదైతే ముచ్చుమరి గ్రామంలో గత ఆదివారం మిస్ అయినటువంటి ఎవరైతే బాలిక ఉన్నారో ఈ అమ్మాయిని ముగ్గురు అత్యాచారం చేసి ఈ అప్రోచ్ కెనాల్, ముచ్చుమరి లిఫ్ట్ ఇరిగేషన్ అప్రోచ్ కెనాల్ లో పడేశామని చెప్పడం జరిగింది. దీంతో అంటే గత మంగళవారం నుంచి సోమవారం సాయంత్రం నుంచి ఈ సర్చ్ ఆపరేషన్ అయితే కొనసాగిస్తూ వస్తున్నారు. ఇప్పటి వరకు అంటే 6 రోజులైంది. ఇప్పటి వరకు కూడా అమ్మాయి ఆచూకీ అయితే దొరకలేదు. నిన్న సాయంత్రం వరకు కూడా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అయితే అక్కడ సర్చ్ ఆపరేషన్ అయితే కొనసాగించాయి. నీటిలో దాదాపుగా పూర్తి స్థాయిలో అత్యాధునిక టెక్నాలజీ వాడి సీసీ కెమెరాలను వాడి మొత్తం మీద అయితే అక్కడ సర్చ్ ఆపరేషన్ అయితే కొనసాగించారు. అయితే ఇక్కడ బాలిక ఆనవాళ్లు కనపడకపోవడంతో దీన్ని పూర్తిగా ఆపివేశారు. మరోవైపు అక్కడ అంటే ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అయితే ఒకటే చెప్తున్నాయి, అక్కడ బాలిక ఆనవాళ్ళు ఎక్కడ వీరు చెప్పిన చోట ఎక్కడా కనపడలేదు. సో ఇక్కడ వెతికిన ఫలితం ఉండనేసి ఒక క్లారిటీకి అయితే వచ్చేసారు పోలీసులు, అలాగే ఎన్డీఆర్ఎఫ్ బృందం. సో దీంతో నిన్న సాయంత్రంతో ఈ నీటిలో ఏదైతే అప్రోచ్ కెనాల్లో సర్చ్ ఆపరేషన్ అయితే పూర్తిగా నిలిపివేశారు. అయితే మరోవైపు సాయంత్రం నిన్న ఎవరైతే డిఐజీ విజయరావు ఉన్నారో ఈయన నిన్న సాయంత్రం సమయంలో వీరి ముగ్గురు మైనర్ బాలులను మరోసారి విచారించారు. ఏదైతే ఎక్కడ కూర్చిపెట్టారంటే మాట్లాడారు, దీనిపైన విచారించారు. అయితే బాలురు ఎవరైతే ఉన్నారో వీరు పూటకో మాట చెప్పడంతో కొంత కన్ఫ్యూజన్ అయితే ఏర్పడింది. పోలీసులు కూడా ఈ విషయం మీద కొంత సీరియస్ గా అయితే తీసుకోవడం జరిగింది. నిన్న సాయంత్రం అదుపులోకి తీసుకున్నారు. నిన్న ఎక్కడ కూర్చిపెట్టారో లేకపోతే ఎక్కడ బాడీ ఎక్కడ ఉందో ట్రేస్ అవుట్ చేయడానికి అయితే వారిని సంఘటనా స్థలానికి అయితే తీసుకెళ్లారు. ఎక్కడైతే ముందుగా వీరు కొత్త ముచ్చుమరి వద్ద శ్మశాన వాటికలో పూడ్చిపెట్టామని చెప్పడంతో అక్కడికి పోలీసులు వెళ్లి పరిశీలించారు. అనంతరం అక్కడ శ్మశానానికి అవతల వైపు ఉన్న కేజీ కెనాల్ పోరంబోకు భూమిలో మరోసారి ఇంకోసారి అడిగితే అక్కడ పూడ్చిపెట్టామనేసి చెప్పడంతో అక్కడ కూడా తనిఖీలు చేపట్టారు. 2 చోట్ల ఇప్పటి వరకు తనిఖీలు అయితే చేపట్టారు. అలాగే వనమాలపాడు సమీపంలోని పూడ్చిపెట్టామని చెప్పడంతో అక్కడ కూడా పరిశీలించారు. ఎక్కడా కూడా ఎలాంటి బాలిక ఆచూకీ కనపడకపోవడంతో దీంతో డిఐజీ మరోసారి వీరిని విచారించడం అయితే జరుగుతోంది. వీరి తల్లిదండ్రులు ఎవరున్నారో వీరిని కూడా విచారిస్తున్నారు. మొత్తం మీద ఈ పోలీసులను మిస్గైడ్ చేయడం వల్లనే ఇదంతా కొంత కన్ఫ్యూజన్ అయితే ఏర్పడుతోంది. మరోవైపు దీనిపైన పూర్తిగా క్షుణ్ణంగా అయితే పరిశీలించడం జరుగుతోంది. ఈ నిన్న కూడా అంటే ఎక్కడైతే ఫస్ట్ ఈ అమ్మాయి ఆదివారం మధ్యాహ్నం ఎక్కడైతే మిస్ అయిందో ఆ పార్క్ లో కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. ఎవరైతే వాచ్మెన్ ఉన్నారో అతన్ని కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. అసలు ఆ రోజు ఏం జరిగింది, ఎవరెవరు వచ్చారు, పిల్లలు ఎంతమంది పిల్లలు ఉన్నారు, ఎవరు తీసుకెళ్లారన్న దానిపైన కూడా సర్చ్ ఆపరేషన్ అయితే కొనసాగుతోంది. దీనిపైన పూర్తిగా పోలీసులు అయితే క్షుణ్ణంగా అయితే దీనిపైన దర్యాప్తు అయితే చేస్తున్నారు. మరోవైపు ఇక్కడ ప్రధానంగా ఇంకో సమస్య ఏంటంటే ముచ్చుమరి లిఫ్ట్ కెనాల్ సమీపంలో ఈ సీసీ కెమెరాలు లేకపోవడం కూడా, ఇక్కడ సీసీ కెమెరాలు పనిచేయకపోవడంతో కూడా ఏ బాలికను ఎటు తీసుకెళ్లారు అన్నదే ఇప్పుడు ప్రధానంగా సమస్యగా మారింది. ఎందుకంటే అక్కడ ఎక్కడైతే ఈ ముచ్చుమరి లిఫ్ట్ ఇరిగేషన్ పరిసర ప్రాంతంలో సీసీ కెమెరాలు పనిచేస్తుంటే వాళ్ళు ఎక్కడికి తీసుకెళ్లారో స్పష్టంగా ఆధారాలు లభించేవి. సో అక్కడ అటువంటి పని చేయకపోవడంతో ఈ ఇబ్బందులు అయితే ఏర్పడుతున్నాయి. మరోవైపు ఏదైతే ప్రజా సంఘాలు అలాగే కుటుంబ సభ్యులు కూడా ఇప్పటి వరకు ఆచూకీ కనుక్కోవడం అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే నిన్న నందికొట్కూరు పోలీస్ స్టేషన్ ఎదుట నిన్న కొంత
ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఏదైతే ప్రజా సంఘాలు అలాగే ఈ కుటుంబ సభ్యులు అయితే పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నాకైతే దిగడం జరిగింది నిన్న మొన్న. మొత్తం మీద అయితే ఈ ప్రజా ఆందోళన అయితే రోజు రోజుకు పెరిగిపోతుంది. ఎట్టి పరిస్థితుల్లో బాలిక ఆచూకీ కనుక్కోవాలనేసి వీరు చెప్పడం జరుగుతోంది. మరోవైపు రూట్ మార్చి ఇప్పుడు బాలను స్వయంగా కూర్చోబెట్టి మాట్లాడేసి వారు, ఎందుకంటే వాళ్ళు మైనర్ బాలురు, వీరిని ఎక్కడ ఎక్కడ పూడ్చిపెట్టారు అన్న దానిపైన కనిపెట్టాలన్న ఉద్దేశంతో వారితో అయితే సీరియస్ గా అయితే దర్యాప్తు చేస్తున్నారు. స్వయంగా రంగంలోకి దిగినటువంటి డిఐజీ విజయరావు వీరితో మాట్లాడడం జరుగుతోంది. ఎక్కడ పెట్టారు, ఏంటి పరిస్థితి అన్న దానిపైన అయితే ఇప్పుడు ప్రస్తుతం అయితే ఈ కొనసాగింపు అయితే జరుగుతోంది. మొత్తం మీద అయితే 6వ రోజు కూడా ఈ బాలిక మృతదేహాన్ని ఆచూకీని కనిపెట్టకపోవడంతో అయితే మొత్తం మీద కుటుంబ సభ్యులు అలాగే ప్రజా సంఘాలు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. సునీల్. రైట్ హేమంత్.